ఇక గులాబీ బాస్ అసెంబ్లీకి బయలుదేరారు. నందినగర్ నివాసం నుంచి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ అసెంబ్లీకి స్టార్ట్ అయ్యారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక మరికొద్ది సేపట్లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇటు అసెంబ్లీకి బయలుదేరుతూ ఉన్నారు. ఇటు నందినగర్ లోని తన నివాసం నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలతో నేరుగా ఇటు అసెంబ్లీకి కేసీఆర్ వెళ్లబోతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అప్పటి నుంచి కూడా ఎప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ వెళ్లలేదు. ఇవాళ ఆయన అసెంబ్లీకి వెళ్తూ ఉండడంతో ఒక ఉత్కంఠ చెలరేగిందని చెప్పుకోవాలి. ఇటు అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఇటు ప్రతిపక్ష నేతగా ఆయన అధికార పక్షంలో ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతుంది. సో మొత్తంగా చూసుకోవచ్చు, నందినగర్ నుంచి ఎమ్మెల్యేలతో కలిసి ఇటు కేసీఆర్ అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి హాజరు కాబోతున్నారు. ఇక నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, శీతాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము ప్రభుత్వం. ఆ సమావేశాలకైతే బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నేత కేసీఆర్ అయితే తన నివాసం నుండి బయలుదేరి అసెంబ్లీ కూడా వస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గత 9 నెలల నుంచి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అసెంబ్లీకి అయితే రాలేదు కేసీఆర్. 9 నెలల తర్వాత అసెంబ్లీలోనైతే అడుగు పెడతా ఉన్నారు. చివరిసారిగా చూసినట్లయితే గత మార్చి 12వ తేదీన అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. అప్పటి నుంచి కూడా ఆగస్టులో జరిగినటువంటి ఏదైతే సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్ హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కేవలం 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చి, అంతకుముందు ఎప్పుడైతే మార్చిలో వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో అప్పుడు కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి తర్వాత గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా కేసీఆర్ అయితే సభను విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఎట్టకేలకు మొన్న చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా పాల్గొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ కొద్ది రోజుల కాలం క్రితం ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వాన్ని కూడా నిలదీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ రోజు ఏర్పాటు చేస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా మీరు వచ్చి మాట్లాడితే చర్చకు వస్తే ఖచ్చితంగా మేము కూడా బదులిస్తామంటూ ప్రభుత్వం కూడా మాట్లాడుకొస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన మాట్లాడతారా, లేకపోతే గతంలో మాదిరిగానే వచ్చి కాసేపు ఉండి ఆయన హాజరు అయ్యి కేవలం సంతకం చేసి వెళ్ళిపోతారా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. సో ఎట్టకేలకు కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది ఒక మంచి పరిణామంగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు, మంత్రులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళని ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేటువంటి విధంగా ఖచ్చితంగా చర్చకు దారి తీసే విధంగా అయితే అటు అధికార పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం కేవలం అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, కేవలం సగటున సంవత్సరానికి 20 రోజులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని నడుపుతూ ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి సగటున 32 రోజుల పాటు కూడా మేము అసెంబ్లీని నడిపితే ఇక్కడ కేవలం 20 రోజులు కూడా నడపట్లేదు. సో అసెంబ్లీ సెషన్స్ పెట్టిన ప్రతిసారి కూడా 15 రోజుల వరకు ఖచ్చితంగా అసెంబ్లీ జరగాలి, కంటిన్యూగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా అటు హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క అంటే తమ పార్టీకి సంబంధించి 3వ వంతు కూడా లేనటువంటి ఎమ్మెల్యేలకు ఒక్కొక్క పార్టీకి సంబంధించి 2కు ఛాన్స్ ఇస్తుంటే మాకు మాత్రం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక్కరికి మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. అది కూడా కొద్దిసేపు మాట్లాడడానికి మాత్రమే అవకాశం ఇచ్చి ఆటోమేటిక్గా స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారంటూ కూడా అటు నిన్న జరిగినటువంటి మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు సో అటు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇటు కేసీఆర్ తిరిగి అసెంబ్లీకి రావడం అనేది
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక పునర్జీవం లాగా అయితే భావిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఉండి కూడా ఆయన అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ సెషన్స్ జరగడం కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడబోతా ఉన్నారు, నిజంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నీటి కేటాయింపులపైన చర్చకు ఆయన సిద్ధమవుతున్నారా, లేకపోతే ఆ చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ఆ పార్టీ నేతలైతే కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి లేదా సమావేశాలను ఏర్పాటు చేసుకొని మాట్లాడడం కంటే అసెంబ్లీలో అంటే సభలో చర్చకు వస్తే దానిపైన మరింత ప్రజలు కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టుల పైన కేసీఆర్ మాట్లాడతారా లేకపోతే వచ్చి జస్ట్ ఆయన హాజరయ్యి తన ప్రెజెన్స్ ని కనబరిచి వెళ్ళిపోతారా అనేటువంటి సో ఆలోచనలు కూడా మనకైతే కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రసన్న ఓకే విజయ్, థ్యాంక్ యూ. ఇటు అసెంబ్లీకి గులాబీ బాస్ బయలుదేరారు. నందినగర్ నివాసం నుంచి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నేరుగా ఇటు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాబోతున్నారు.